రాహుల్ బాకలేస్తుంది, లంచ్ కి వెళ్దామా? ఇప్పుడు లంచ్ అంటే బిర్యానీనేగా. మంత్ స్టార్టింగ్ ఏమో ఈవినింగ్ బిర్యానీ, మంత్ అంటే ఏమో బడ్జెట్ ఫ్రెండ్లీ బిర్యానీ. టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు హైదరాబాద్ లో బిర్యానీ తప్ప ఇంకేం లేవా ఉన్నాయి. ఏందో గ్యాప్ వచ్చింది కదా, నేను మర్చిపోయాను. గూగుల్ చేద్దాం. ఫస్ట్ లొకేషన్ చార్మినార్. ఏంటి ఫోటోలు తీయడానికి? జస్ట్ ఇమాజిన్ ఎర్లీ మార్నింగ్ వేడి ఇరానీ చాయ్ చార్మినార్ ని చూసి. హై గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 1. ఎలా ఉంది ఫీల్? బాగున్నది. మనం హ్యాపీగా ఆస్వాదించే ఇరానీ చాయ్ వెనక ఓ పెద్ద యుద్ధమే ఉంది. రోహిత్, ఇది షార్ట్, కొంచెం షార్ట్ అయిపో. ఇరాన్ లో జరిగే యుద్ధాల కారణంగా ఇండియాకు వచ్చిన ఇరాన్ వాళ్ళు ఇండియన్స్ కి ఇరానీ చాయ్ ని పరిచయం చేశారు. తర్వాత తెలిసిందే కదా, మన వాళ్ళకి ఒక్కసారి నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. ఇంకా ఈ ఉస్మానియా బిస్కెట్ ని హైదరాబాద్ లాస్ట్ నిజాం రూలర్ కి స్నాక్ గా చేసి పెట్టాడంట. తర్వాత ఏముంది, ఆయనకి నచ్చింది, మనకి నచ్చింది. ఈ రోజు నుంచి రోజుకు ఒక హైదరాబాద్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మా జర్నీలో గూగుల్ తో పాటు మీరు కూడా కామెంట్ చేసి హెల్ప్ చేయొచ్చు. ఫాలో కొట్టడం మర్చిపోకు. ఇంకేంటి, బండికు ఎక్కడికి? ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గా 4 AM బిర్యానీ కాకుండా వేడి కిచిడి మా కట్ట తిందాం. హై గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 2. రాహుల్, ఇంతకీ నీకెలా తెలుసు ఈ నిజామ్స్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ గురించి? గూగుల్ లో సెర్చ్ చేసా, పక్కా హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ అని. వీడియోస్ కూడా చూసాను అనుకో, అస్సలు లేట్ చేయకుండా పోయి త్వరగా తినేద్దాం. 2 కిచిడి కీమా కట్ట. గురు, దీని తినే పద్ధతి ఏంది చెప్తా. ఫస్ట్ మొత్తం కిచిడిని టేస్ట్ చేయాలి, తర్వాత కిచిడి పైన కీమాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కిచిడి కీమాని బాగా మిక్స్ చేసి తినాలి. ఇప్పుడేమో కిచిడి కీమా కట్ట మూడింటిని కలుపుకొని అదిరిపోయింది. సర్లే, కిచిడి కీమా కట్ట ప్రైస్ 210 రూపీస్. మీరు కామెంట్ చేయండి, బెస్ట్ గా కిచిడి కీమా కట్ట ఎక్కడెక్కడ దొరుకుతుంది. టాప్ 5 సిరీస్ లో ఒక మెయిన్ వీడియో చేద్దాం. ఎపిసోడ్ 3 పరిస్థితి ఏంటి? నువ్వు ప్లాన్ చేస్తావు, మనం ప్లాన్ చేయమంటావా? ఎపిసోడ్ 3 మండే వస్తుంది, మండే కలుద్దాం. బాయా, ఫాలో కొట్టు. బండెక్కు. నువ్వు నాకు నిజామ్స్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ తినిపించావు కదా, నేను నీకు నిజామ్స్ ఫేవరెట్ స్వీట్ చౌజీ హల్వా తినిపిస్తా, పిచ్చెక్కిపోతావు. గురు, బందర్ హల్వా తిన్నా, డ్రై ఫ్రూట్ హల్వా తిన్నా, ఈ జోన్ హల్వా ఏంది గురు? అంటే కొన్ని సినిమాలు ఎంత బాగున్నా యావరేజ్ గా ఉండిపోతాయి, అలా ఉండిపోయింది ఈ అండర్ రేటెడ్ స్వీట్. అయితే ఇంకెందుకు లేటు, పదా. చౌజీ హల్వా దీన్ని దేంతో తయారు చేస్తారంటే, చెప్పేది తర్వాత తిను. జాజికాయ, సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ ఈ వేసి తయారు చేస్తారు. టేస్ట్ ఎంత బాగుంటదంటే, ఆపినా అంటే తినేసి నేను చెప్తాను, మిగతా చెప్పేసి రైట్ చెప్తాడేనంది. దీని టేస్ట్ ఎంత బాగుంటదంటే, లాస్ట్ హైదరాబాద్ నిజాం రూలర్ ఈ షాప్ కు వచ్చి ఇక్కడ దొరికే జౌజీ హల్వాని టేస్ట్ చేసి ఆ హల్వాని పొగుడుతూ ఎంత పొడుగు లెటర్ రాసిచ్చాడు. అది ఇంకా ఈ షాప్ లోనే అక్కడ ఉంది. అంతేకాదు, ఈ షాప్ కి అప్పుడు ఈ టర్కీ కింగ్ పేరుతో హామేది కన్ఫెక్షనరీస్ అని పేరు కూడా పెట్టాడంట. రాహుల్, అది జౌజీ హల్వా నాకు కూడా కొంచెమైనా ఉంచావా? మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకేంటి, బండెక్కు. ఎక్కడికి? ఈ టైంలో కరకరలాడే నిజామ్స్ ఫేవరెట్ స్నాక్ లుక్ మీ తిండి. బండి పెట్రోల్ నేను కొట్టిస్తా, ఫుడ్ బిల్ నువ్వే కట్టాలి. నువ్వు ఫస్ట్ బండి. హై గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 4. లుక్ మీ హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది. అయితే మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని తినడానికి ఓజోన్ సాయి మార్కెట్ లోని షారాన్ కెబాబ్స్ కి అయితే వచ్చేసాం. అన్నా, లుక్ మీ వా. ఇదేంటి ఎగ్ పఫ్ లా ఉంది? లుక్ మీ అనే పేరేంటి మళ్ళీ? లుక్ మీ అనేది పర్షియన్ పదం. దీని మీనింగ్ ఏంటంటే సింగిల్ బైట్. ఒక లుక్ మీయే తీసుకున్నావు కదా, పెట్రోల్ బండికి నేను కొట్టిస్తాను, ఫుడ్ బిల్స్ నువ్వు కడతానన్నావు కదా, నాకు సంబంధం లేదు. ఇంకో లుక్ మీ తీసుకురా. 30 రూపాయలేగా, ఎందుకు ఏడుస్తావు? తీసుకురా. తినా, పెద్ద మ్యాటర్ ఏముండదు, మటన్ పఫ్ లా ఉంటది అంతే. అప్పట్లో వాళ్ళకి ఈ పఫ్లు గిఫ్లు తెలియదు కాబట్టి ఈ లుక్ మీ అనేది స్నాక్ గా బాగా ఫేమస్. ఈ షారాన్ చట్నీలో నంచుకుంది నెక్స్ట్ లెవెల్ ఉంటది. బాగుంది కదా బా, స్నాక్స్ భోజనం మరి తినేసాను బా, భలే ఉండదా. మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకేంటి, ఈ రోజు డిన్నర్ కన్నా ముందు వేడి పాయ విత్ నహరి తిందామా? అంత బాగుంటుందా? బట్టలు జింపుకుంటా తింటే. అవునా, ఒక నిమిషం. ఎక్కడికి? బట్టలు జింపుకుంటా అన్నా కదా, ఇంకో సొక్కాయ తెచ్చుకుందామని. ఎగస్టాల్ చేయకుండా బండి ఎక్కు. హై గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 5. రాహుల్, వేడి పాయ విత్ నహరి అండ్ షీర్మల్ కూడా ఉంది. కదా, పాయ ఫేమస్ కదా, అందుకే వచ్చాం. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? నువ్వు ముందు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడికి? ఇక్కడ రూపాయి కూడా పాయ అమ్మేవాళ్ళు కదా. ప్లేస్ కి ఏదో రైమింగ్ ఉండాలిరా. మక్బుక్ బాయ్ అవన్నీ తర్వాత, ఆ చల్లారిపోయే లోపల తిను, మజా వస్తుంది.
కెఫే యూసోఫియాలో పాయ కాస్ట్ 100 రూపీస్. ఇంతకీ హైదరాబాద్ లో మీకు బాగా ఇష్టమైన పాయ ఎక్కడో కామెంట్ చేయండి. అరే రోహిత్, ఆ రవి గుర్తొచ్చిందిరా. ఏంటది? పాయాఖానాతో మంగళహాటానా, మగ్దుం బాయ్కా పాయాఖానా. ఇంకేంటి బండెక్కు. ఎక్కడికి? నువ్వు నాకు నిజాం ఫేవరెట్ స్వీట్ అయినా చౌసి హల్వా. హల్వా ఏదో తినిపించినావు కదా, నేను నీకు పక్కా హైదరాబాద్ స్వీట్ అయినా కుబానీకా మీఠా తినిపిస్తా. అలా నోట్లో పెట్టుకుంటే అలా మింగి. సో అయితే ఎక్సలెంట్ ఆప్షన్. పడుకోదాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 6. పువ్వానికా మీఠా ఒకటి. ఈ పువ్వానికా మీఠా గురించి తెలుసుకోవాలంటే మన హిస్టరీలో చాలా వెనక్కి వెళ్ళాలి. నువ్వు ఎందులో అయినా వెళ్ళు, నేను మాత్రం తినేసి వస్తా. మొఘల్స్ ఇండియన్స్ కి పరిచయం చేసిన స్వీట్ థింగ్స్ లో ఈ కుబానికా మీఠా కూడా ఒకటి. ఆప్రికాట్స్ తో చేసే ఈ కుబానికా మీఠా హైదరాబాద్ నిజామ్స్ యొక్క వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్. ఒకప్పుడు ఈ కుబానికా మీఠా రాజులకు మాత్రమే దొరికేదంట, కానీ ఇప్పుడు వాడు చూడు ఎడతంటారు రావు మని. రోహిత్, కుబానికా మీఠా కొంచెమైనా మిగిలిచినవారా నాకు? లాస్ట్ టైం జౌజీ హల్వా నాకు మిగిలిచ్చావా? మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేంటి అంటే హైదరాబాద్ ముస్లిమ్స్ వెడ్డింగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పు. అదేంటి ఇదేంట్రా, మంచి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని ఇష్టమే నాకు. నాకు మాత్రం వేడి వేడి సూప్, అందులోకి బాగా టెండర్ గా ఉండే మటన్ పీసెస్ తో చేసే మటన్ మర్గ్ అంటే ఇష్టం. అర్జెంట్ గా పెళ్లిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి కనుక హైదరాబాద్ లో చెప్పకుండా పెళ్లిళ్ళకి వెళ్తే మటన్ మర్గ్ కాదు, మరణమే. మరి ఎలా రా? నాకు మంచి ప్లేస్ తెలుసు, బండికి వెళ్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 7. అన్న 2 ప్లేట్స్ మటన్ మర్గ్ అన్న. రాహుల్, నేను చెప్పిన వేడి వేడి మటన్ మర్గ్ ఇదే హోటల్ సోహెల్ లో. డిన్నర్ ముందు ఒక్క సిప్ వేస్తే ఆకలి పెరిగిద్ది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. అయితే సిప్పు. రోహిత్, ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? ముస్లిం వెడ్డింగ్స్ లో దొరికే ప్రతి ఒక్క నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఈ ప్లేస్ లో దొరుకుతాయి. అయితే ఇంకా ఇబ్బంది ఎవడు పెళ్ళిళ్ళు పిలుస్తుందని వెయిట్ చేయబడలే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటూనే ఉంటావు ఈ ప్లేస్ కి. రోహిత్, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను రా, కానీ ఆ వేడి వేడి సూప్, అందులో బాగా ఉడికిన మటన్ ముక్కలు భయంకరంగా ఉంది. హైదరాబాద్ లో మీకు మటన్ మర్గ్ ఎక్కడ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకేంటి ఎక్కడికి? క్లైమేట్ చూసేవా బాగుందో. ఈ టైమ్ లో నిజాం ఫేవరెట్ స్నాక్ తిన్నామంటే అదిరిపోతుంది. ఈ మటన్ పఫ్లు, ఎగ్ పఫ్లు లాంటివి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. రష్మి కబాబ్, షీక్ కబాబ్, పత్రకా గోష్ ఇలాంటివి అయితే నేను బండికి పెట్రోల్ కూడా కొట్టిస్తాను. ఫుడ్ బిల్ నువ్వే చూసి. ఎన్నిసార్లు రా ఎక్కువ నాన్న కడతాంగి స్వామి. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 8. అన్న ఒక షీర్ కబాబ్, రష్మి కబాబ్, పత్రకా గోష్ లేదు అన్న. ఏం లేదు బా, ఇట్లా ఫుడ్ ని డైరెక్ట్ గా నిప్పుల మీద కలిస్తే దాన్నే కబాబ్స్ అంటారు. ఈ టేస్టీ కబాబ్స్ ప్రపంచానికి పరిచయం చేసింది టర్కీ వాళ్ళంట. ఇంకా ఈ పత్రకా గోష్ సంగతికి వస్తే మన హైదరాబాద్ లోనే పుట్టింది, వరల్డ్ ఫేమస్ అయింది, తింటే అదిరిపోద్ది. కావులు కబాబులు అన్ని బాగున్నాయి. నైట్ సిట్టింగ్ లోకి ఇంకా బాగుంటాయి. పార్టీలు చెప్పనా? నైట్ పార్టీ ఇస్తామా? బాగుంటుందిరా. ఎందుకు బాగుండవు? 30 రూపాయలు పెట్రోల్ కొట్టి 300 తిన్నావు కదా, బానే ఉంటుందిరా. మళ్ళీ సిగ్గు లేకుండా నైట్ పార్టీ ఇస్తావా? సర్లే. హైదరాబాద్ లో కబాబ్స్ మీకు ఎక్కడ బాగా నచ్చుతాయి కామెంట్ చేయండి. నిజామ్స్ ఫేవరెట్ స్వీట్స్ ట్రై చేసాం కదా. ఈ రోజు హైదరాబాద్ లో వెడ్డింగ్స్ నుంచి ఈవెంట్స్ వరకు పక్కాగా దొరికే పక్కా హైదరాబాద్ డెజర్ట్ డబుల్ కా మీఠా తిందాం. బండెక్కు. ఎంత బాగుంటుంది అంటున్నావు? షాప్స్ లో దొరుకుతుందా మరి? నాకు అదే డౌట్ వచ్చి స్విగ్గీ అండ్ జొమాటోలో టాప్ రేటెడ్ ప్లేస్ ఏది డబుల్ కా మీఠాకి అని సెర్చ్ చేశాను. మధుర్ స్వీట్స్ అని వచ్చింది. మధురంగా తినేద్దాం పద. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 9. అన్న డబుల్ కా మీఠా. రాహుల్, డబుల్ కా మీఠా. ఎందుకు ఎంతమంది మనుషులు ఉన్నారు? ఇన్ని స్వీట్లు కూడా ఉన్నాయి. మాసప్ ట్యాంక్ ఏరియాలో మధుర్ స్వీట్ చాలా ఫేమస్. ఇక్కడ స్వీట్స్ బోల్డ్ అని వెరైటీస్ దొరుకుతాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. గురు, దీనికి డబుల్ కా మీఠా అని పేరు ఎందుకు వచ్చిందంట? ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు ఈ బ్రెడ్ కొంచెం తక్కువ సైజ్ లో ఉంటది, ఎండింగ్ వచ్చేసరికి సైజ్ కొంచెం పెద్దదైంది, అందుకని డబుల్ ద సైజ్ అన్నట్టు డబుల్ కా మీఠా అని పెట్టినట్టున్నారు. అదేమై ఉండదు, దీంట్లో స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ కా మీఠా అయి ఉంటది. పేరు ఏదైతే ఏమి టేస్ట్ హైటెక్ సిటీలో ఉంటే చీచాస్ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చినాం? డిన్నర్ గా హలీం తిందామని. ఏమేంద్రా, బానే ఉన్నావు కదరా మొన్నదాకా. కష్టాలు ఎందుకు చేస్తున్నావు చెప్పు. మొన్న బీంటేది బక్రీద్ రా, రంజాన్ కదా హలీం దొరకడానికి. టీచర్స్ లో 365 డేస్ హలీం దొరుకుతుంది. పద అన్న 3 ప్లేట్స్ హలీం ఇవ్వ. హైదరాబాద్ జనాలకి బిర్యానీ తర్వాత బాగా గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పు. హలీమే. లాస్ట్ ఒక్క ఇయర్ లోనే హలీం 800 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంట మన హైదరాబాద్ ఒక్కటే. ఇదంతా 331 రూపాయలు. నాన్ సీజన్ కదరా, మాత్రం ఉంటుంది.
హలీం భలే ఉండదు మచ్చా. స్టార్టింగ్ రంజాన్ దాకా వెయిట్ చేయాలను అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ దగ్గర నుంచి హైటెక్ సిటీ దగ్గర దాకా ఉండే పక్కా హైదరాబాద్ ఫుడ్ అన్ని తినేసినట్టే కదా. అన్ని కాదు, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉండే ప్రతి ఒక్క ఫుడ్ కవర్ చేస్తాం. హైదరాబాద్ కొంచెం పెద్దది కదా, ఏరియా వైజ్ గల్లీ వైజ్ లోకి వెళ్తే మనం ఇంకా బోల్డ్ అన్ని ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేసి మంచిగా తినొచ్చు. అయితే మన ఆఫీస్ ఉండేది మాదాపూర్ లోనే కదా, అక్కడి నుంచి మొదలు పెట్టేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ మాదాపూర్ ఎపిసోడ్ 1. ఇప్పుడు కాదు, రాబోతుంది. ఈ గ్యాప్ లో ఫాలో కొట్టడం మర్చిపోకు.